వెల్కమ్ టు వస్తారు వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పవిత్ర వారంలో పవిత్ర బుధవారం గురించి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మనతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా పవిత్ర వారంలో మందిరాలకు వెళ్తూ దేవుడిని ఆరాధిస్తూ, దేవుని శ్రమలని, ఆయన చేసిన కార్యాలని ఆయన్ని స్తుతిస్తూ పాటలతో, ఆరాధనతో, ప్రార్థనతో ముందుకు సాగిపోతారు. నాన్ని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభావ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మీ పాసన దగ్గరికి వచ్చిన ఆయన పవిత్ర బుధవారం గురించి వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా తండ్రి. నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, విరిచిన వారితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ పవిత్ర బుధవారం నాడు దీని గురించి చూసుకుందాం. యూదా ప్రధాన యాజకులతో, ఈ మత్తయి సువార్త 26:14-25 వరకు ఉంటుందన్నమాట. ఈ పవిత్ర బుధవారం ఏం జరిగింది చూద్దాం. యూదా ప్రధాన యాజకులతో యేసును మోసం చేయడానికి ఏర్పాటు చేసిన కథ గుర్తుకు వస్తుంది. అంటే యూదా ఇస్కరియోతు యూదా పరిశీలతో, సద్దుకులతో ఆయన అప్పగించాలని చూస్తున్న వారితో మంతనాలు చేసే కథ, ఆ సారాంశం గుర్తుకు తెస్తుందన్నమాట. అతను యేసు శిష్యుల్లో ఒక గూఢాచారి. అతను ఒక గూఢాచారిగా ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలు ఇక్కడికి చెప్పేవాళ్ళగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట. ఈ కారణంగా ఈ రోజును కొన్నిసార్లు స్పై బుధవారం అని కూడా పిలుస్తారు. కానీ పవిత్ర బుధవారం శుభవార్త ఎందుకంటే యేసు తన మరణం దేవుని ప్రజలను రోము నుండి లేదా పేదరికం నుండి కాదు, ఆ రోమన్ ప్రజలని రోమా దేశం నుండి కానీ, పేదరికం నుండి కానీ కాదు, కానీ మరణం నుండే రక్షిస్తుందని ప్రకటించాడు. ఆయన నిత్య జీవం వస్తుందని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో ఉంటుంది 11:51-52లో. మరియు యేసు తన సహోదరుడనా ఒకటి, మరియు యేసు తన సోదరుడిని నిన్ను తనలో నుండి లేపడం చూసింది. యేసు తన సోదరుడిని లేపడం చూసింది మాట. ఎవరు? మరియ చూసింది. ఆయన అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. యోహాను చూసాము. పరిశుద్ధ గ్రంథాల్లో, సువార్తల్లో అనేకమైన విషయాలు మనం చూసాం. మరీ చూసింది మాట. ఏమని? మరి తన సోదరుడిని మృతుల్లో నుండి లేపడం చూసింది. చనిపోయిన లాజరుని లేపడం తన సహోదరుడిని చూసింది మాట. మరి తర్వాత యేసు చనిపోతే దేవుని ప్రజలందరూ మరణం నుండి రక్షింపబడతారని ఆమె ఆశిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణమైతేనే, ఆయన సిలువుకు అప్పగించబడితేనే, ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచినప్పుడే మనం రక్షింపబడతాం అని ఆమెకి తెలుసు, ఆశిస్తోంది. యేసు తన పరిచర్య కాలంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. తన పరిచర్యగా అంతా యేసుక్రీస్తు ప్రభువారంతా తన పరిచర్య కొత్త నిబంధనలోనే ఉంటుందన్నమాట. మరియు ఆయన మరణం మన పాపాల కోసం. ఎందుకు ఆయన చనిపోయాడు? మనం చేసిన పాపాలు, దోషాలు, మన అతిక్రమములు, మన శాపాలు అన్నీ ఆయన భరించాడు. మన దరిద్రం, మన దీనస్థితి, ఇవన్నీ కూడా ఆయన తన మీద వేసుకొని ఆయన మరణించి మనకి నిత్య జీవం ఇచ్చాడు. ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు అన్నమాట. అర్పించుకోవడం ద్వారా అందులో త్యాగం కనపడుతుంది అన్నమాట. ఆ త్యాగం వల్ల ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడే పునరుద్ధానుడై ఈశ్వరుడికి లేచినట్లుగా మనం చూస్తాం. తర్వాత సేయం జోసెఫ్ యొక్క 7 దుఃఖాలు 7 ఆనందాలను ప్రార్థించే వ్యక్తులు వరుసగా 9 నెలల పాటు ప్రతి నెల మొదటి బుధవారం నాడు నోవేనాగా అలా చేయవచ్చు. కొన్ని సంఘాల్లో సెయింట్ జోసెఫ్ అని సంఘాలు 7 దుఃఖాలని అంటారు. 7 ఆనందాలు ఉంటాయని ప్రార్థించే వ్యక్తులు వరుసగా 9 నెలల పాటు ప్రతి నెల మొదటి బుధవారం నాడు ప్రార్థన చేస్తారట.
ఆ రోజును పవిత్ర ఒప్పుకోలు బుధవారం నాడు ఒప్పుకుంటారట. తమ పాపాలు మరొకసారి పునరావృతం చేసుకొని అవన్నీ ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారు. మరియు వాళ్ళు ఇంకా కమ్యూనియన్ అంటే బల్ల తీసుకుంటారట. సెయింట్ జోసెఫ్ యొక్క అత్యంత పవిత్రది గౌరవార్థం వాటిని అందిస్తారు. దేవుని యొక్క గౌరవార్థం అత్యంత పవిత్ర హృదయం పరిశుద్ధ హృదయం కలిగి వాటిని తీసుకోవాలని ఆయన గౌరవార్థం ఇవి అందిస్తారట. దీన్ని నిశ్శబ్ద బుధవారం అని కూడా అంటారని చెప్తోంది. పవిత్ర వారంలోని బుధవారం స్పై బుధవారం కావచ్చు, లేకపోతే పవిత్ర బుధవారం అని కూడా అంటారు. స్పై బుధవారం అంటారు, నిశ్శబ్ద బుధవారం అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఈస్టర్ కోసం చేసే సన్నాహాలు ఎన్నో చేస్తాం. ఈస్టర్ కోసం సన్నాహాలు, సమాధుల చోట్లకి వెళ్ళాలని, అక్కడ మరణించిన వారికి దండలు వేయడాలు అవన్నీ చూస్తాం ఇందులో ఈస్టర్ నాడు. తర్వాత యేసును ఇంకా వీటిలోనే ఈ బుధవారం నాడు యేసును మోసం చేసిన వారిని చూస్తాం. అందులో ఇస్కరియోతు యోధా. నిజంగా విలువైన వారిని ఎన్నో మనం కొనుగోలు చేస్తూ ఉంటాం, ఎన్నో కొంటూ ఉంటాం అన్నమాట. అవి విలువ లేనివి కొంటాం, పండగ కోసం అన్న కొంటాం, మనకి అవసరమైనవి అనవసరమైనవి కూడా. ఇక్కడ మనం ఆయన విజయాన్ని గుర్తు చేసుకుంటాం అన్నమాట. మరియు మన జీవితాల్లో ప్రతిరోజు తీసుకువచ్చే ఆశకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాం. ఆయన విజయాన్ని గుర్తు చేసుకుంటాం. అంటే సిలువ మరణం నుంచి పునరుద్ధారుడైన ఈస్టర్ను జ్ఞాపకం గుర్తుంచుకుని ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి, ఆయన శ్రమలను ధ్యానిస్తూ ఆయన మరణాన్ని జయించినాడని, విజయం పొందినాడని మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాం. కానీ సిలువ వేయబడకుండా ఉంటే పునరుద్ధానం రాదు అన్నమాట. సిలువ వేయబడకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడితేనే, ఆయన తిరిగి మృత్యుంజయుడే లేస్తేనే మనకి ఆయనకి విజయం, ఆయన మనకి మరణాన్ని జయించే పునరుద్ధాన శక్తిని, నిత్య జీవాన్ని మనకి ఇచ్చినట్టు మాట. విజయాన్ని పొందినట్టు పునరుద్ధారణ కలుగుతుంది. ఖాళీ సమాధి క్రీస్తు విజయంలో మనకు ఉన్న ఆశకు శక్తివంతమైన జ్ఞాపకం మాట. ఈ ఖాళీ సమాధి మనకు ఉన్న ఆశకు, ఆయన తిరిగి లేచాడన్న ఆశకు శక్తివంతమైన జ్ఞాపకం. కానీ విజయం వచ్చే వరకు కష్టాలు పడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని జయించడానికి ఎన్ని శ్రమలు, శోధనలు, శరీర సంబంధమైన ఎన్ని అవమానాలు, నిందలు, బాధలు, కన్నీళ్లు, ఆయన శిరస్సు నుండి అరికాలు వరకు గాయపరచబడడం, సిలువను మోయించడం, ఇవన్నీ శ్రమలే కదా. ఆయన అవన్నీ భరించి మరణం అంది సిలువుపై విజయాన్ని, మరణానిపై విజయాన్ని జయించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఈ వారంలో ఈస్టర్ వారంలో బుధవారం తప్ప ప్రతిరోజు యేసు ఏమి చేశాడో మనకు తెలుసు. ఈ బుధవారము తప్పు విడిచి మిగతా రోజుల్లో ఈ వారంలో ఆయన ఏం చేశాడో, ఏమేం చేశాడో మనకు తెలుసు. ఈ రోజును కొంతమంది పండితులు నిశ్శబ్ద బుధవారం అని పిలుస్తారని చెప్పాను కదా. చాలామంది వేదాంతవేత్తలు బుధవారం మత్తయి 26:14-16లో చెప్పబడింది ఈరోజు అని నమ్ముతారు అన్నమాట. 26:14-16 వచనాలు చూసుకుంటే ఆ రోజు యూదా యేసును అప్పగించడానికి ఎంచుకున్న రోజు మాట. ఈ బుధవారము యేసుక్రీస్తు ప్రభువారిని మంతనాలు చేసిన యూదా ఇస్కరియోతు ఈ రోజును చెయ్యాలని ఎంచుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల పవిత్ర వారంలో ఈయన అనేకమైన బోధనలు, అక్కడ శాస్త్రులు పరిచయుల మధ్య అనేకమైన బోధనలు చేశారు. వాళ్ళు ఏమడిగినా ఆయన జవాబు ఇచ్చారు. కానీ నిశ్శబ్దంగా, మౌనంగానే ఎక్కువ ఆయన గడిపినట్టుగా చూస్తున్నమాట. పవిత్ర వారంలోని బుధవారం నిశ్శబ్ద వారం అని చెప్పచ్చు. ఈయనేమి వదిలివ్వకుండా జవాబులు చెప్పి మన హృదయాలకు నిశ్శబ్దం చేసి, దేవుని పవిత్ర నిశ్శబ్దం మరియు ఆయన హూందాతనంతో ఆయన ఎలా చెప్పారు, కోపంగా కాదు, వాళ్ళు అడిగిన వాటికన్నిటికీ చక్కగా, గౌరవంగా, హూందాతనంగా జవాబులు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. నిశ్శబ్దంగా, మౌనంగా ఆయన జవాబులు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ముగింపులో చూసుకుంటే ఇందులో మనకి తెలుసుకోవాల్సిన విషయాలు, ఆయన రక్షణ, ఆయన మరణించిందే మనకి రక్షణ లేదు కాబట్టి ఆయన మరణించడానికి శ్రమలు సహించాడు. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు అన్నీ
శరీర సంబంధంగా హృదయానికి సంబంధించిన అనేకమైనవి భరించాడు ఆ శిలువ మరణం పొందడానికి. తర్వాత యూదా ద్రోహం ఆలోచన ఇందులో గమనిస్తాం. యూదా ఆయన అప్పగించడానికి ఎంచుకున్న రోజుగా గమనిస్తాం. నిశ్శబ్ద బుధవారం ఆయన ఎలా జవాబులు ఇచ్చాడో మౌనంగా, ఆయన అడిగిన వాటన్నిటికీ వాళ్ళతోటి ఎలాగ మాట్లాడారో హుందాతనంగా అవన్నీ చూస్తాం. ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా ఆయన శ్రమలు సహించి ఆయన విజయం పొందినట్లుగా, ఆయన విజయం పొందితేనే, శిలువ మరణాన్ని పొందితేనే మనకి నిత్య జీవం, మనకి మరణం పైన ఆయనకి అధికారం వచ్చింది, మనకి పునరుద్ధాన శక్తి వస్తుంది. ఆయన మరణిస్తేనే విజయం. కాబట్టి ఆ విజయాన్ని పొందుకోవడానికి అనేకమైన శ్రమలు, కష్టాలు, ఈ శిలువ శ్రమలు ఆయన భరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితాల్లో మనకు వచ్చే కష్టాలు, బాధలకి మనం ఓర్చుకుంటున్నామా? మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? మన హృదయంలో అనేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు కానీ, మరి ఆలోచనలు కానీ, ఏవైనా మనం ఆయన బాధపెట్టే ఆలోచనలు మన హృదయంలో ఉన్నాయా? మనం కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి, కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలి. మరి నిశ్శబ్ద బుధవారంలో ఎలాగ జవాబు చెప్పాలి, ఎలా మాట్లాడాలి, అవసరమైనప్పుడు ఎలా మాట్లాడాలి, తగిన సమయం ఎలా చెప్పాలి కూడా మనం నేర్చుకుంటాం. ప్రతిదీ ఆయన ప్రార్థన ద్వారా మనం ఎలా ప్రార్థన చేశారు ఆయన అన్నీ కూడా మనం వారంలో చూసుకుంటూ వస్తున్నాం. అనేకమైన విషయాలు ప్రార్థన చేసడం, ఆయన ప్రార్థన ద్వారానే జయించాడు, విజయాన్ని పొందారు. మృత్యుంజయుడే విజయానికి కారకుడైనాడు. ఆయన శిలువ మరణం పొంది ఆయనకు విజయం పొందాడు. పరలోకంలో దేవుడి కుడిపార్శ్వన ఉన్నాడు. మనకు కూడా విజయం ఇవ్వడానికి, నిత్యజీవం ఇవ్వడానికి ఆయన అన్నీ భరించి, అంటే శిలువ శ్రమలు భరించి నిత్యజీవాన్ని ఆ కుడిపార్శ్వన, దేవుని కుడిపార్శ్వన కూర్చుండేసి లాగా ఆయన జయం పొందారు. నీకు నాకు పరలోకంలో వెళ్ళాలంటే నిత్యజీవం మనకు అవసరం. ఆయన రక్షణ పొందడం ద్వారా, ఆయన నమ్ముట వల్ల ఈ శ్రమలు అనేకమైన శోధనలు జయించి విజయం పొందుతూ మన విశ్వాస జీవితాన్ని గట్టిగా కాపాడుకుంటూ మన అంతం వరకు నమ్మకంగా సాగిపోతూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని, ప్రతిదీ విజయం పొందేలాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. మనం ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడిగిన ప్రభ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలసేన మరొకసారి నీ పాఠానికి వచ్చినాం. నాయన నిశ్శబ్ద బుధవారం గురించి మా మధ్య ఉంచారు తండ్రి. నాయన ఈరోజు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. ఇస్కరియోతు ద్రోహ ఆలోచన, మీ ప్రార్థన, విజయము, రక్షణ ప్రకటన, వీటి గురించి క్లుప్తంగా మాతో మాట్లాడారు ప్రభా. నా తండ్రి, మా రక్షణ మేము కాపాడుకుంటూ అంతం వరకు విశ్వాస జీవితంలో మాకు వచ్చే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిలో నుంచి జయం పొందే నమ్మకం, విశ్వాసము, నిత్య జీవానికి మేము పరలోకంలో వారసులాగా వీటన్నిటిని కాపాడుకుంటాం. మా అంతం వరకు మేము నమ్మకంగా మీలో ఎదిగే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమార్ వర్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ భాగాలు పట్టుకుని అతిథులను గాడికి వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు అందరికీ నా వందనాలు. మరొక వీడియోలో కలుసుకుని పర్యంతం మీరందరూ దేవుల్లో ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. ఆమె.